అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, ముంబైపై మరో అటాక్ జరగబోతోందా? గతంలో 2008, 2006లో ముంబైలో జరిగిన మారణ హోమాన్ని మనం కళ్ళ ముందే చూసాం. ఇంకా ఆ మారణ హోమం మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. మన పెహల్గామ్ మారణ హోమం కూడా ఇంకా మనల్ని కలిచివేస్తూనే ఉంది. ఇప్పుడు ముంబైపై మరో దాడికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉగ్రవాదులు. ఇప్పటికే పాకిస్తాన్ సగం చచ్చిన పాము మరోసారి భారతదేశంపై విషం కక్కాలి అని తన ఉగ్రవాదులను ఉసుగొలుపుతుందా? ఈరోజు 2 కీలకమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ముంబై ఎయిర్పోర్ట్ పోలీసులకు అఫీషియల్ మెయిల్కు ఒక మెయిల్ వచ్చింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ను పేల్చేస్తాము అని, అలాగే తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ను కూడా పేల్చేస్తామంటూ ముంబై పోలీసులకు ఒక మెయిల్ వచ్చింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ హోటల్ని చూస్తుంటే 2008 నాటి మారణ హోమ ఘటన ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది కదా. 2008లో మారణ హోమం ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. పెహల్గామ్ దాడి మనల్ని ఎప్పటికీ మర్చిపోనివ్వదు. ఇప్పుడు పాకిస్తాన్ సగం చచ్చిన పాము. ఇప్పుడు పాకిస్తాన్ భారత్పై దాడికి ప్లాన్ చేసిందా? ఎందుకంటే ముంబై ఎయిర్పోర్ట్ అథారిటీకి అఫీషియల్ మెయిల్కి ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టాము అంటూ ఒక మెయిల్ వచ్చింది. అదే సమయంలో ముంబైలో 2 ISIS ఉగ్రవాదులను ముంబై పోలీసులు పట్టుకున్నారు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? 2023లో పూణేలో బాంబులు తయారు చేస్తూ ఉండగా పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. అందులో 2 తప్పించుకొని ఇండోనేషియాకి పారిపోయారు. 2023 నుంచి ఇండోనేషియాలో తలదాచుకుంటున్న ఉగ్రవాదులు ఇప్పుడు ముంబైకి ఎందుకు వచ్చారు? ఒకవైపు ముంబై ఎయిర్పోర్ట్ను, తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ను పేల్చేస్తాము అంటూ ఒక బెదిరింపు ఈమెయిల్ రావడం, అదే సమయంలో ముంబైలో 2023 నుంచి పోలీసులు వెతుకుతున్న 2 ISI ఉగ్రవాదులు అక్కడ పట్టుబడడం ఇప్పుడు అనుమానాలను రేకెత్తిస్తోంది. అంతేకాదు ముంబై ఎయిర్పోర్ట్ పోలీసులకు వచ్చిన లేఖలో ఏముందో తెలుసా? అఫ్జల్ గురు ఉరితీతకు మనం ప్రతీకారం తీర్చుకోవాలి అంటూ అందులో రాశారు. అఫ్జల్ గురు ఉరి తీసిన ఘటనకు, అఫ్జల్ గురు ఎవడో తెలుసా? గుర్తుందిగా, 2001లో మన పార్లమెంటుపై దాడి చేసినటువంటి వ్యక్తి. మన పార్లమెంటుపై దాడి చేసి అప్పుడు ఆ కాల్పుల్లో సుమారు 9-10 మంది వరకు చనిపోయారు, 15 మంది వరకు గాయపడ్డారు. ఈ అఫ్జల్ గురుని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి అఫ్జల్ గురు. 2013లో మనం ఉరి తీసి చంపేశాం ఈ అఫ్జల్ గురుని. అప్పట్లో క్షమాభిక్ష పెట్టాలి అంటూ అఫ్జల్ గురు భార్య రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ కూడా పెట్టుకుంది. 2013లో ఈ అఫ్జల్ గురుని మనం ఉరి తీసాం. ఈ అఫ్జల్ గురు ఉరి తీతకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇప్పుడు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక బెదిరింపు కాల్ కూడా వచ్చింది, ఒక బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అఫ్జల్ గురుని ఉరి తీసిన ఘటనకు మనం ప్రతీకారం తీర్చుకోవాలి అంటూ మెయిల్ చేశారు. అంతేకాదు అదే సమయంలో 2 టెర్రరిస్టులను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఇదిగో ఇతను టెర్రరిస్ట్ తలహా లియాఖత్ ఖాన్. వీడొక టెర్రరిస్ట్, ISI ఉగ్రవాది. అబ్దుల్లా ఫయాజ్ షేక్ వీడొక టెర్రరిస్ట్. వీళ్ళిద్దరూ పూణేలో బాంబులు తయారు చేశారు. IED బాంబులను తయారు చేసి అప్పుడు పట్టుబడటంతో పారిపోయారు, ఇండోనేషియాకి పారిపోయారు. ఆ ఘటనలో 8 మందిని NIA పట్టుకుంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఈ 2 కోసం గాలిస్తున్నారు. చూడండి, 2 ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన. ఈ 2 ఇప్పుడు ముంబై ఎయిర్పోర్ట్లో మన పోలీసులకు పట్టుబడ్డారు. మరి ఇండోనేషియాలో తలదాచుకుంటున్న ఈ 2 ISIS ఉగ్రవాదులు ఎందుకు ముంబై ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టారు? ముంబై ఎయిర్పోర్ట్కి అఫ్జల్ గురు ఉరితీతకు ప్రతీకారం తీర్చుకుంటామని ఒక బెదిరింపు కాల్ వచ్చింది. ఇప్పటికే పాకిస్తాన్ సగం చచ్చిన పాము, సగం కొట్టి వదిలిన పాము, సగం చచ్చిన పామును ఎప్పుడు నమ్మటానికి వీల్లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏం చేయబోతున్నారు? ఈ ISI ఉగ్రవాదులు, ఈ ISIS ఉగ్రవాదులు, ఈ ISIS ఉగ్రవాదులు ఎవరితో చేతులు కలిపారు? ఎటువంటి మారణ హోమాన్ని ఇప్పుడు భారతదేశంలో వీళ్ళు సృష్టించాలనుకుంటున్నారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీకు గుర్తుందిగా 2008 ముంబై దాడి ఘటన గుర్తుందిగా? తాజ్ హోటల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్లో
ఏ విధంగా దాడి చేశారో మీకు గుర్తుంది కదా. కసబ్నప్పుడు మనం ప్రాణాలతో పట్టుకున్నాం. ఆ కసబ్ను విడిపించడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. పైగా జైల్లో ఉండి బిర్యానీ అడుగుతూ ఉండేవాడు అప్పట్లో ఆ కసబ్. ఇవన్నీ మనకి గుర్తుండే ఉన్నాయిగా. ఇప్పుడు మరి వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు? ఇప్పటికే హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు భారత్పై విషం కక్కుతూనే ఉన్నారు. హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు భారత్లో రక్తపాతాన్ని సృష్టిస్తాను అని ప్రేలాపనలు పేలుతూనే ఉన్నారు. మసూద్ అజార్ లాంటి వాళ్ళు కూడా భారత్పై ప్రతీకారం తీర్చుకోవటానికి ప్లాన్ చేస్తూనే ఉన్నారు. 2001లో పార్లమెంట్పై దాడికి సూత్రధారులు మసూద్ అజార్, హఫీజ్ సయీద్ వీళ్ళంతా కూడా సూత్రధారులే. అఫ్జల్ గురును మనం పట్టుకుని ఉరి తీసాం. ఈ మసూద్ అజార్ 2001 పార్లమెంట్ దాడికి సూత్రధారి. 1999లో ఫ్లైట్ను హైజాక్ చేసి మన జైలు నుంచి తప్పించుకుని పారిపోయి ప్రస్తుతం పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నాడు. పెహల్గాం దాడి ఘటన తర్వాత మనకి పాకిస్తాన్కి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయో మనం చూసాం. మరి ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఉగ్రవాదులు ఎందుకు ఇండోనేషియా నుంచి ఈ సమయంలో ముంబైకి వచ్చారు? అదే సమయంలో ముంబై ఎయిర్పోర్ట్కి బెదిరింపు కాల్ వచ్చింది. మరి వీళ్ళు ఎటువంటి ప్లాన్ చేశారు? ఇప్పుడు భారతదేశంలో ఎటువంటి టెర్రర్ అటాక్స్కి దాడి ప్లాన్ చేశారు అనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఇద్దరిని కూడా పోలీసులు పట్టుకున్నారు, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరైనా ఇంకెవరైనా వచ్చారా? వీళ్ళిద్దరూ పట్టుబడి మిగిలిన వ్యక్తులు తప్పించుకుని తిరిగే విధంగా ఏదైనా టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారా? వీళ్ళిద్దరి కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని పట్టుకున్నామనే విషయంపై కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంటారు. వీళ్ళతో పాటు ఉన్న మిగిలిన సీపర్ సెల్స్ ఈ సమయంలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్లో ఈ ఇద్దరు టెర్రరిస్టులను కొద్దిసేపటి క్రితమే పట్టుకున్నారు. ఈ వరుస సంఘటనలన్నీ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉంది. పూణేలో 2023లో బాంబులు తయారు చేస్తూ ఉన్నప్పుడు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ 8 మంది ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. ఈ ఇద్దరు ఆ సమయంలో తప్పించుకుని ఇండోనేషియాకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు మనం రీసెంట్గా పెహల్గాం దాడి జరిగింది. పాకిస్తాన్కి మనకు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్ని సగం కొట్టాం. ఈ సమయంలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వీళ్ళిద్దరూ ఇండియాకు వచ్చారు. ఏ ఎయిర్పోర్ట్ని అయితే పేల్చేస్తామని బెదిరింపు లేక వచ్చిందో అదే ఎయిర్పోర్ట్లో వీళ్ళిద్దరూ పట్టుబడ్డారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేస్తున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కూడా వచ్చింది, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. అక్కడికి వచ్చి క్లూస్ టీమ్ మొత్తం ఎయిర్పోర్ట్ అంతటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదే సమయంలో ఈ ఇద్దరు ఉగ్రవాదులు కూడా మనం 2 ఏళ్ల నుంచి వెతుకుతున్న ఈ ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. సో ఏం జరగబోతోంది? సగం చర్చన ఈ పాకిస్తాన్ భారత్పై మరో ఎటువంటి మారణ హోమానికి ప్లాన్ చేసిందనే విషయంపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మా ప్రతినిధి రామ్దాస్తో మాట్లాడదాం. రామ్దాస్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, ఈ వరుస ఘటనలను ఎలా చూడాలి? పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు సగం చచ్చిన పాము. పూర్తిగా కొట్టాలి అనుకున్న సమయంలో అమెరికా దౌత్యం నెరిపి పాకిస్తాన్ని సేవ్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ సగం చచ్చిన పాము. అదే సమయంలో ఎయిర్పోర్ట్ని లేపేస్తాము, ఎయిర్పోర్ట్ని పేల్చేస్తామంటూ ఒక లేఖ రావడం, ఎయిర్పోర్ట్లో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడడం. వీళ్ళిద్దరూ కూడా పూణేలో బాంబులు తయారు చేస్తూ ఉన్న సమయంలో ఎన్ఐఏ నుంచి తప్పించుకుని పారిపోయి ఇండోనేషియాలో తలదాచుకున్న వీళ్ళిద్దరూ ఇప్పుడు ముంబై రావడం, ఇక్కడ దొరకడం. ఏంటి ఘటనలన్నింటినీ ఎలా చూడాలి? ఏం జరగబోతుంది అనుకోవాలి? ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల ఈ వేళ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా నిజంగా ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా గత 2 ఏళ్లుగా పరారులో ఉన్నారు. వీళ్ళ కోసం ఎన్ఐఏ దర్యాప్తు ఇప్పటికే కొనసాగిస్తుంది. ఎన్ఐఏ దర్యాప్తు సంబంధించినటువంటి కేసులో వీళ్ళిద్దరు కూడా నిందితులు. వీళ్ళిద్దరు కూడా శనివారం అరెస్ట్ చేశారు. సో అంటే ఇవాళ అరెస్ట్ చేశారు. సో ఇద్దరు కూడా అబ్దుల్ ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్ వాలా, ఇంకొకరు తల్హా ఖాన్ గా చెప్తున్నారు. వాళ్ళిద్దరు కూడా నిన్న రాత్రి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 దగ్గర జకార్తా నుంచి వచ్చారు. ఇండోనేషియా నుంచి భారతదేశానికి తిరిగి రావడం ప్రయత్నించినప్పుడు ఇమిగ్రేషన్ బ్యూరో వారిని అడ్డగించింది. అక్కడే వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎన్ఐఏ బృందం వాళ్ళని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి అరెస్ట్ చేసి వాళ్ళని తిరిగి ఇంటరాగేషన్ తీసుకెళ్లిన పరిస్థితి. ఇద్దరు నిందితులు కూడా 2 ఏళ్లకు పైగా పరారులో ఉన్నారు. ఇద్దరు కూడా ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఉన్నాయి. ఇద్దరు గతంలో వీళ్ళపై కూడా రివార్డు కూడా ఉన్నాయి. వీళ్ళని పట్టిస్తే కనుక, వీళ్ళ సమాచారం ఇస్తే కనుక 3 లక్షల నగదు బహుమతి కూడా ఎన్ఐఏ ప్రకటించింది. అసలు ఇప్పటికే ఈ కేసులో దాదాపుగా 8 మంది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఐసిస్ సంబంధించినటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో పూణే స్లీపర్ సెల్ సభ్యులుగా చెప్తున్నారు. నేరపూరిత
కుట్రలకు సంబంధించిన కేసులు వీళ్ళపై ఉన్నాయి. హింస అట్లాగే ఉగ్రవాదం, దేశంలో ఇస్లామిక్ పాలన స్థాపించాలనే ఐసిస్ ఎజెండాను ముందుకు తీసుకెళ్ళడానికి మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం ద్వారా మన దగ్గర శాంతిని మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తారంటూ వీళ్ళపై ఇప్పటికే దేశద్రోహం, ఉగ్రవాద కుట్ర సంబంధించినటువంటి కేసులు చాలా ఉన్నాయి. సో అప్పుడు దాఖలైన ఇద్దరు వ్యక్తులు కూడా పూణేలోని కొంధ్వాలో గతంలో అబ్దుల్ ఫయాజ్ షేక్ అనే ఆయన అతను ఇంటికి అద్దె తీసుకున్నాడు. సో ఆ ఇంట్లో ఐఈడీలను సమీకరించడంలో, తయారు చేయడంలో నిష్ణాతులని చెప్తున్నారు. సో 2022-23లో వాళ్ళు అక్కడ బాంబులు తయారు చేసి శిక్షణ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒక వర్క్ షాప్ ను కూడా నిర్వహిస్తున్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. సో అట్లా వాళ్ళు తయారు చేసిన ఐఈడీలను పరీక్షించడానికి అక్కడ కొన్ని వీళ్ళ యాక్టివిటీ ఏమై ఉండొచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతల తర్వాత పాకిస్తాన్ రగిలిపోతుంది. భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్నామని రగిలిపోతుంది. అఫ్జల్ గురు ఉరితీత కూడా ఇప్పటికీ వాళ్ళు రగిలిపోతున్నారు. 2013లో ఉరి తీసాం, ఇన్ని ఇయర్స్ అయిపోయినా సరే అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ వాళ్ళు చెబుతూనే ఉన్నారు. పూణేలో వీళ్ళు బాంబులు తయారు చేస్తూ ఉన్న సమయంలో మనం పట్టుకుంటే వీళ్ళిద్దరు ఇండోనేషియా పారిపోయారు. ఇప్పుడు ఈ సమయంలో వీళ్ళు భారత్కి ఎందుకు వస్తున్నట్టు? అంటే భారత్లో ఏదో పెద్ద ఉగ్రదాడికి వీళ్ళు ప్లాన్ చేశారు అని అనుకోవాలా? బాంబులు తయారు చేయడంలో వీళ్ళు నిష్ణాతులు. బాంబులు తయారు చేస్తున్న సమయంలోనే ఎన్ఐఏ దాడి చేయడంతో వీళ్ళిద్దరూ పారిపోయారు. 8 మందిని మాత్రం పట్టుకున్నారు. వీళ్ళిద్దరిపైన ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా వేశారు 8 మంది చెప్పినటువంటి సమాచారంతో. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎందుకు ముంబై వచ్చినట్టు ఏమైనా సమాచారం తెలుస్తుందా? వీళ్ళిద్దరు కూడా ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ఐఈడి తయారీలో చాలా నిష్ణాతులు అని తెలుస్తుంది. ఈ ఇద్దరు కూడా ఈ సమయంలో మరి భారత్ ఎందుకు వచ్చినట్టు? ఇప్పటికే వీళ్ళపై చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఉంది, పేలుడు పదార్థాల చట్టం ఉంది, ఆయుధాల చట్టం ఉంది, అలాగే అప్పటి ఐపీసీ సెక్షన్ల కింద అనేక ఛార్జ్ షీట్లు అయితే దాఖలు చేశారు. కానీ ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి. అది కూడా భద్రతా బలగాలు ముఖ్యంగా ఇమిగ్రేషన్ వాళ్ళ కన్ను గప్పి భారత్ లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేశారు. టెర్మినల్ 2 నుంచి బయటకు రావడానికి ట్రై చేసినప్పుడు అక్కడ వెంటనే ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళని పట్టుకుంది. వెంటనే ఎన్ఐఏని అప్రమత్తం చేసింది. ఎన్ఐఏ కూడా వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోవైపు ఇటు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కూడా ఇప్పుడు కలకలం రేపుతోంది. అదే టైంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, అలాగే ఐకానిక్ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ కి, ఈ రెండింటికి కూడా ముప్పు పొంచుకున్నట్టు నేరుగా ఈమెయిల్ ద్వారా పోలీసులకైతే ఒక ఈమెయిల్ వచ్చింది. సో దాంట్లో మీరు అంటున్నట్టుగా ఉగ్రవాది అఫ్జల్ గురు, అలాగే సైబక్కున్ శంకర్ ఇతని తమిళ అతను, సో వాళ్ళిద్దరికి సంబంధించి కూడా ప్రస్తావన వచ్చింది. అన్యాయంగా అఫ్జల్ గురును ఉరి తీశారంటే ఇందులో ఆరోపిస్తున్నారు. వీళ్ళ యాక్టివిటీ ఏంటి? వీళ్ళు ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత వీళ్ళని పట్టుకున్నారు. అదే ఎయిర్పోర్ట్ ని పేల్చేస్తాం, తాజ్ హోటల్ ని కూడా తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ ని పేల్చేస్తాం అంటూ బెదిరింపు వచ్చింది. అదే సమయంలో వీళ్ళిద్దరిని పట్టుకున్నారు. సో వీళ్ళు అక్కడికి వచ్చి 2008 లాగా మారణ హోమాన్ని సృష్టించాలనుకున్నారా, లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేయడానికి ఇక్కడికి వచ్చారా? వీళ్ళు ముంబై ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత వీళ్ళ గమ్యం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు? ఈ వివరాలు ఏమన్నా తెలుస్తున్నాయా? అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిజంగా అసలు ఈ స్లీపర్ సెల్స్ భారతదేశంలో ఇప్పటికే అనేక రకాల కుట్రలు చేశారు. ఐసిస్ స్థాపన కోసం భారత్ లో ఐసిస్ సంబంధించిన ఏజెంట్ గా వీళ్ళంతా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి. బట్ ఇప్పుడున్న నేపథ్యంలో ఎందుకు ఎలాంటి ప్రణాళికలతో వచ్చారనేది పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్ఐఏ అధికారులు కూడా చాలా సీరియస్ గా ఇంటరాగేషన్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఈ ఎయిర్పోర్ట్ బెదిరింపు సంబంధించి ఈమెయిల్ మూలాన్ని కూడా గుర్తించేందుకు, ఆ బెదిరింపు వెనుకున్న వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేసేందుకు అధికారులు అయితే ప్రస్తుతం తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు. అట్లాగే భద్రతను కూడా పెంచిన పరిస్థితి కనబడుతుంది. ముంబైలోని కీలక ప్రాంతాలు మీరు చెప్తున్నట్టుగా ఇప్పటికే ముంబై అటాక్స్ మనం మర్చిపోలేదు, చాలా దారుణమైన అటాక్స్ అవి. సో ఆ రకంగా మళ్ళీ ముంబైలో ఏమైనా థ్రెట్ ఉందనే అంశం సంబంధించి కూడా కీలక ప్రాంతాల్లో, కీలక ప్రదేశాల్లో నిఘా పెంచారు. అక్కడ కూడా పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి. మరోవైపు మహారాష్ట్ర సెక్రటేరియట్ కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా దక్షిణ ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ప్రధాన కార్యాలయాలు, మంత్రాలయాలకు అన్నింటికి కూడా బాంబు హెచ్చరిక మెయిల్ వచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇక విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్ లో ఇవన్నీ కూడా ఒక అనామక ఈమెయిల్ వచ్చింది. 48 గంటల్లో పేలుడు జరుగుతుందంటూ చెప్తున్నారు. కానీ అది ఎక్కడ ఏ స్థలం అనేది ప్రస్తావించలేదు. సో కొన్ని విశాలమైనటువంటి కాంప్లెక్స్ లో అయితే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ముంబై మహారాష్ట్ర పోలీస్ అంతా కూడా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ATS కూడా అప్రమత్తమైన పరిస్థితి కలబడుతుంది. అలాగే మెరైన్ డ్రైవ్ పోలీస్ కూడా స్టేషన్ లో కూడా ఒక కేసు నమోదైంది. ఎందుకంటే అజ్మల్ కసబ్ గతంలో అక్కడి నుంచే సముద్ర మార్గం ద్వారా కరాచీ నుంచి భారత్ లోకి ప్రవేశించారు. వస్తూ చాలా మందిని మన నావికుల్ని కూడా అక్కడ
అలాగే కొంతమందిని బోట్ లో ఉన్న వాళ్ళని కూడా షూట్ చేసుకుంటూ చంపుకుంటూ వచ్చిన పరిస్థితి. ఆ రకంగా భారత్ లోకి సముద్ర మార్గం ద్వారా టెర్రరిస్టులు ఎంటర్ అయ్యారు. సో దీంతో మెరైన్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఈ ఐకానిక్ తాజ్ ప్యాలెస్, అలాగే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మిగతా మహారాష్ట్ర సెక్రటేరియట్, చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద మాల్స్ వద్ద కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు, భద్రతా చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా అయితే ఈ బెదిరింపు కారణం అఫ్జల్ గురు, అలాగే ఆయన ఉరి తీయడం పూర్తిగా అన్యాయం అంటూ, అంటే ఇది ప్రధాన ఉగ్రవాది, ఆ ఉగ్రవాదులతో ముడిపడినట్టుగా ఖచ్చితంగా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం చెప్తున్నట్టుగా స్లీపర్ సెల్స్ కూడా దానికి ఏమైనా లింకప్ అయిందని పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. అది ఇటు బెదిరింపు మెయిల్ రావడం, ఇటు స్లీపర్ సెల్స్ ఒక్కసారిగా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మళ్ళీ ఏదైనా అలజడి సృష్టించేందుకు వచ్చారా, అసలు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మీరు అంటున్నట్టుగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల వేళ ఇప్పుడు మళ్ళీ ఎందుకు భారత్ లోకి చొరబడాలని ప్రయత్నిస్తున్నారు, ఏం జరుగుతుందని రామ్దాస్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఇది ఎన్ఐఏ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్. ఎన్ఐఏ ప్రెస్ రిలీజ్ ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్నామని, వీరు స్లీపర్ సెల్స్ గా ఉన్నారు అని ఎన్ఐఏ ప్రెస్ రిలీజ్ ఇది. ఎన్ఐఏ అరెస్ట్స్ 2 absconders in ISIS Pune sleeper module case from Mumbai airport. ముంబై ఎయిర్పోర్ట్లో వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మే 17వ తారీఖు కొద్దిసేపటి క్రితమే వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ని మనం చూడొచ్చు. ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ హ్యాస్ అరెస్టెడ్ 2 absconders identified as members of a sleeper modules of the banned ISIS terror organization in a 2023 case related to fabrication and testing of IEDs in Pune, Maharashtra. వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళిద్దరి పేర్లు అబ్దుల్లా ఫయాజ్ షేక్, మరొకరి పేరు తల్హీ లియాఖత్ ఖాన్. వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఎన్ఐఏ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులు 2023లో ఏం చేశారో తెలుసా? పూణేలో బాంబులను తయారు చేశారు, బాంబులను తయారు చేస్తున్నారు. వీళ్ళిద్దరితో పాటు ఇంకెంతమంది ఆ రోజు బాంబుల తయారీలో ఉన్నారో గుర్తుందా? మరో 8 మంది. అంటే వీళ్ళిద్దరూ మరో 8 మంది, మొత్తం 10 మంది 2023లో మన పూణేలో బాంబులను తయారు చేస్తూ ఉన్నారు. బాంబులను తయారు చేస్తూ ఉన్నారు, ఐఈడి బాంబులను తయారు చేస్తూ ఉన్నారు. అంటే భారతదేశంలో మారణ హోమాన్ని సృష్టించడానికి వీళ్ళు బాంబులను తయారు చేస్తూ ఉన్న సమయంలో మన ఎన్ఐఏ అధికారులు దాడులు చేసి 8 మందిని పట్టుకున్నారు. ఆ బాంబులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న వీళ్ళిద్దరూ తప్పించుకుని పారిపోయారు. 8 మందిని అరెస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళు సెల్లోనే ఉన్నారు. ఛార్జ్ షీట్ కూడా వాళ్ళ దగ్గర ఫైల్ అయింది, వాళ్ళపైన ఫైల్ అయింది. వాళ్ళందరూ ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ 8 మంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఇద్దరిపై కూడా కేసులు నమోదయ్యాయి. వీళ్ళిద్దరిపై కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కానీ వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసా? ఇండోనేషియాకు పారిపోయారు. ఇండోనేషియా జకార్తాలో 2023 నుంచి ఇప్పటి వరకు తలదాచుకున్నారు. ఇప్పుడు మరి ముంబైకి ఎందుకు వచ్చారు? ఒక పక్క పెహల్గాం దాడి జరిగింది, మరో పక్క ఈరోజు ముంబై ఎయిర్పోర్ట్ని, ముంబైలో తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ని 2008లో తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లో ఎలాంటి మారణ హోమాన్ని సృష్టించారో మీకు గుర్తుంది కదా. ఆ హోటల్లో మరో అలాంటి మారణ హోమాన్ని సృష్టించాలని అనుకుంటూ ఉన్నారు. అందుకు సంబంధించి ఒక మెయిల్ కూడా వచ్చింది. ఆ మెయిల్ రావడం, పోలీసులు తనిఖీలు చేయడం, వీళ్ళిద్దరూ ఇప్పుడు పట్టుబడడం. ఏం జరగబోతోంది? పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ని మనం సగం కొట్టాం. అటు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రముఖుడు హాఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు చెబుతూ ఉన్నారు, మేము భారత్లో రక్తపాతాన్ని సృష్టిస్తామని చెబుతూ ఉన్నారు, భారత్పై మేము దాడి చేస్తామని చెబుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ ఐఎస్ఐఎస్ స్లీపర్ సెల్స్ ఎందుకు వచ్చారు? వీళ్ళు మిగిలినటువంటి స్లీపర్ సెల్స్ని, భారతదేశంలో ఇప్పటికే చాలామంది స్లీపర్ సెల్స్ ఉన్నారు, వాళ్ళని యాక్టివేట్ చేయడానికి వచ్చారు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరినీ కూడా పోలీసులు ఇప్పుడు పట్టుకున్నారు. హఫీజ్ సయీద్, మసూద్ అజార్, వీళ్ళిద్దరూ కూడా మనకు గుర్తున్నారుగా. హఫీజ్ సయీద్ భారతదేశంలో రక్తపాతాన్ని సృష్టిస్తాను అన్నాడు, లష్కరే తోయిబా సంస్థ నడుపుతున్నాడు. మసూద్ అజార్ 1999లో మన ఫ్లైట్ను హైజాక్ చేసి తప్పించుకొని పారిపోయాడు. ఆ తర్వాత మన పార్లమెంటుపై దాడి చేశాడు, ఎన్నో దాడులకు సూత్రధారి. ఆ తర్వాత పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురిని మనం పట్టుకున్నాం, ఉరి తీసాం.
ఇప్పుడు అఫ్జల్ గురు ఉరితీతకు ప్రతీకారం తీర్చుకుంటాము అంటూ మనకు మెయిల్ వచ్చింది. అదే సమయంలో భారత్లో బాంబులు తయారు చేస్తూ ఇండోనేషియాకు పారిపోయిన ఈ ఇద్దరు ఉగ్రవాదులను ముంబైలో పట్టుకున్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు లింక్ చేసుకుంటూ ఉంటే భారతదేశంపైకి పాకిస్తాన్ ఏదో దాడికి ప్లాన్ చేసింది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎన్ఐఏ రిలీజ్ చేసిన లెటర్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఏం జరగబోతోంది? ఇప్పటికే పహల్గాం దాడి తర్వాత మనల్ని ఏమీ చేయలేని పాకిస్తాన్ కొంతమంది ఉగ్రవాదులను స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేస్తోంది అనే విషయంపై కూడా మనకి పక్కా సమాచారం ఉంది. కొన్ని టెర్రర్ అటాక్స్కి పాల్పడే అవకాశం ఉంది అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. టెర్రరిస్టులను పట్టుకుంటున్నాం. కాశ్మీర్లో కూంబింగ్ చేసి టెర్రరిస్టులను పట్టుకుంటూ ఉన్నాం. ఇటు దేశంలో టెర్రరిస్టు మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిపైన ఎన్ఐఏ అధికారులు విచారణ జరుపుతున్నారు, దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ముంబై ఎయిర్పోర్ట్లో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. సో వీళ్ళిద్దరూ భారతదేశానికి ఎందుకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళ లక్ష్యం ఏంటి? ఎగ్జాక్ట్లీ పహల్గామ్ ఉగ్ర అటాక్ తర్వాత కూడా మరికొన్ని అటాక్లకు ప్లాన్ చేశారు అనేటువంటిది గతంలోనే ఆర్మీ హెచ్చరిక జారీ చేసింది. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ కాక ముందే, అంటే వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునేలా ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలోనే పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు పహల్గామ్ తరహాలో, తర్వాత ఇంకా కొన్ని దేశంలో ఉన్నటువంటి సెన్సిటివ్ ప్రాంతాల్లో ఇలాంటి అటాక్స్ చేయాలి అనేటువంటి స్లీపర్ సెల్స్ యాక్టివ్ చేసి గతంలోనే నిఘా వర్గాలు గుర్తించారు. వారి కుట్రని అలర్ట్ చేశారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర నిఘా వర్గాలను. తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా ముంబైలో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుకోవడం అనేటువంటిది, అది కూడా ఐసిస్ కి సంబంధించినటువంటి వ్యక్తులు. ఐసిస్ అనేటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి, అత్యంత ఉగ్ర మూలాలు ఉన్నటువంటి ఐసిస్ ఉగ్రవాద సంస్థ. దాంట్లో అబ్దుల్ ఫయాజ్ షేక్, తల్హా ఖాన్ ఇద్దరు అరెస్ట్ కావడంతో కాస్త అలర్ట్ అవుతా ఉంది. సో ఆపరేషన్ సింధూర్ తో కోలుకోలేని దెబ్బతీసింది పాకిస్తాన్ ని భారత్. సో అది మనసులో రగిలిపోతా ఉంది. పాకిస్తాన్ కి దానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచన చేస్తా ఉంది. మనం చూసాం నిన్న కూడా ఉగ్రవాద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. మళ్ళీ ఉగ్ర శిబిరాలను నిర్మించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అంటే మళ్ళీ ఉగ్రవాదులను పంపి ఏదో ఒక అలజడి సృష్టించాలి. ఇక్కడ భారత్ లో ఉన్నటువంటి వారి స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వారిని మళ్ళీ యాక్టివేట్ చేయాలి అనేటువంటిది ఆలోచన చేస్తా ఉంది. సెన్సిటివ్ ప్రాంతాలు గతంలోనే మనం చూసాం, కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు. తర్వాత సిఐఎస్ఎఫ్ కు సంబంధించినటువంటి బలగాల చేతుల్లో ఉన్నాయి ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి. మధు, అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి ఆల్రెడీ బెదిరింపు లేక వచ్చింది. ముంబై ఎయిర్పోర్ట్ ను తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ ను పేల్చేస్తామంటూ ఆ బెదిరింపులకు ఈ ఉగ్రవాదుల రాకకు ఏదైనా లింక్ ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా గతంలోనే ఆల్రెడీ ఎయిర్పోర్ట్స్ కి బెదిరింపు కాల్స్ వస్తాయి, జాగ్రత్తగా ఉండాలనేటువంటి కేంద్రం అప్రమత్తం చేసింది. ఇది ప్రస్తుతం బాంబు బెదిరింపు రావడం ముంబైలో ఆ ఎయిర్పోర్ట్ కి, తర్వాత పోలీసులు అలర్ట్ అవుతున్న నేపథ్యంలో ఈ స్లీపర్ సెల్స్ పట్టుబడడం ఐసిస్ కి సంబంధించినటువంటి వాళ్ళతో ఖచ్చితంగా లింక్ ఉంటుంది. ఏదో ఒక అలజడి సృష్టించాలి, మళ్ళీ భారత్ లో మళ్ళీ తమ ఉనికిని చాటుకోవాలి అనేటువంటిది ఉగ్రవాద కార్యకలాపాలలో మునిగి ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి చేత ఖచ్చితంగా ఉంటుంది. కాస్త భారత్ హై అలర్ట్ అయింది. ఇప్పటికే భారత ప్రభుత్వం అన్ని ఎయిర్పోర్ట్లలో హై అలర్ట్ జారీ చేసింది. సిఐఎస్ఎఫ్ జవాన్లను పూర్తి స్థాయిలో వారికి అప్పచెప్పింది. భద్రత విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తా ఉన్నారు, సమాచారం చేరవేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తా ఉంది. దీంతో మరొకసారి హై అలర్ట్, హై టెన్షన్ వాతావరణం నెలకొంది ఇద్దరు ఉగ్రవాదులు దొరకడంతో. రైట్ మధు, ముంబైలో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఎన్ఐఏ ఎయిర్పోర్ట్ లో ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఒక సమయంలో ముంబై ఎయిర్పోర్ట్ ని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ని లేపేస్తామంటూ పేల్చేస్తామంటూ మెయిల్ వచ్చింది. ఆ సమయంలో మొత్తం ఎయిర్పోర్ట్లో తనిఖీలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఎన్ఐఏ 2023 నుంచి వెతుకుతున్న ఐఎస్ఐఎస్ ప్రతినిధులు, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న వీళ్ళు ముంబై ఎయిర్పోర్ట్లో కనబడ్డారు. ఎన్ఐఏ వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుంది. వీళ్ళిద్దరూ 2023లో బాంబులు తయారు చేస్తూ, పూణేలో బాంబులు తయారు చేస్తూ ఎన్ఐఏకు పట్టుబడటంతో మిగిలిన వాళ్ళు కూడా వీళ్ళ ప్రతినిధులు పట్టుబడటంతో వీళ్ళిద్దరూ ఇండోనేషియాకి పారిపోయారు. ఇప్పుడు ఇండోనేషియా నుంచి ఎందుకు ముంబైకి వచ్చారు అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళు ఎవరిని కలవబోతున్నారు, ఏ స్లీపర్ సెల్స్కి ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు వీళ్ళిద్దరూ అనే విషయంపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మా ప్రతినిధి రామ్దాస్ దగ్గర ఒక కీలక సమాచారం ఉంది. రామ్దాస్, వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడంపై మీ దగ్గర ఉన్న కీలక సమాచారం ఏంటి?
వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకునే ముందు అసలు ఈ ముంబై విమానాశ్రయానికి బెదిరింపు సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే మరికొంతమంది పేర్లు కూడా అందులో ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. అది నిన్న దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ విమానాశ్రయ పోలీస్ స్టేషన్ ps.airport.mum@mahapolice.gov.కి మెయిల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇది కానిస్టేబుల్ మహేష్ జ్ఞాన్దేవ్ కదం ఈ మెయిల్ ని ఓపెన్ చేసినట్టుగా తెలుస్తున్నారు. యాక్సెస్ చేసిన వెంటనే ఆయన తన సీనియర్లకు సమాచారం ఇచ్చారు. విదుత్తలల్ పులి వెల్లం @outlook.com ఐడితో వచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఇందులో ముఖ్యంగా తాజ్ మహల్ ప్యాలెస్ అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో RDX IED బాంబులు అమర్చామంటూ వెంటనే ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ వచ్చినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి అనామక ఇమెయిల్ అయితే లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారనేది దర్యాప్తు చేస్తారు. మరోవైపు ఇక్కడ ఈ ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించి పూణే స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసు చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. వాళ్ళంతా కూడా ఇప్పటికే ఇండోనేషియాలో జకార్తాలో వారు దాక్కున్న ప్రదేశము తిరిగి రావడానికి ఎందుకు ప్రయత్నించారు, ముంబై ఇంటర్నేషనల్ టెర్మినల్ 2 దగ్గర ఇమిగ్రేషన్ అధికారులు వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు ఈ అబ్దుల్లా ఫయాజ్ షేక్ డైపర్ వాలా అని కూడా అంటారు అని, అలాగే తల్హా ఖాన్ ఇద్దరిని కూడా చాలా సీరియస్ గా క్వశ్చన్ చేసినప్పుడు మళ్ళీ అంటే ఎందుకు ఇప్పుడు ఇండియాలోకి ఎంట్రీ ఇస్తున్నారు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడున్న టెన్షన్ లో ఏం జరుగుతుందని కూడా చాలా సీరియస్ గా ఇంటరాగేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే వీళ్ళ మీద నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి, అలాగే రివార్డులు కూడా ఉన్నాయి, వాళ్ళ గురించి సమాచారం ఇస్తే కనుక అని చెప్పేసి. సో రకంగా హింసాత్మక మార్గాల ద్వారా భారతదేశంలో ఒక రకంగా శాంతిని అస్థిరపరచడానికి కుట్రలు చేస్తున్నారంటూ అనేక రకాల కేసులున్నాయి. వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు కూడా దాఖలైన పరిస్థితి కనబడతా ఉంది. సో భారత్ లో ఐసిస్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నటువంటి వీళ్ళంతా కూడా NIA దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తుంది. ఇక వీళ్ళపై మీరు చెప్తున్నట్టుగా ఉపా చట్టం ఉంది, పేలుడు పదార్థాల చట్టం ఉంది, ఆయుధ చట్టం ఉంది. ఇందాక మనం ప్రెస్ నోట్ లో చూసాం, అవన్నీ కూడా IPC లో అనేక సెక్షన్లు అయితే నమోదైనాయి. సో ఇప్పటికే వీళ్ళతో పాటు మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ యూనిస్ సాకి, అబ్దుల్ ఖదీర్ పఠాన్, నసీరుద్దీన్ ఖాజీ, జుల్ఫికర్ అలీ, బరోతవాలా, నాచన్, ఆసిఫ్ ఇట్లా చాలా మంది షానవాజ్ చాలా మంది ఉన్నారు. అండ్ మీకు ఇంకో అప్డేట్ చెప్తాను, మనం గతంలో దిల్సుఖ్ నగర్ పేర్ల సంబంధించి కూడా రియాజ్ భత్కల్ ఇప్పటి వరకు పరారులో ఉన్నాడు. ఇంతవరకు కూడా వాడు ఆచూకీ లేదు. వాడు ఇప్పటికే పాకిస్తాన్ పరారు అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఇట్లా చాలా మంది ఉన్నారు భారత్ లో అశాంతి అల్లకల్లను సృష్టించేందుకు. పూణేలో ఈ IED కేసులు సంబంధించి, అలాగే గతంలో బేకరీ బాంబు కేసు చాలా ఉన్నాయి. ఇట్లా చాలా మంది భారత్ లో అనేక రకాలుగా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఏదో రకంగా భారతదేశంలోని ప్రధాన నగరాల్లో శాంతిని అల్లకల్లోలం చేస్తూ అస్థిరపరచాలనే కుట్రలతో ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ఎందుకు వచ్చారని కూడా పూర్తి స్థాయి సమాచారం ఇంట్రాగేషన్ లో తెలబోతుంది. సో మొత్తం మీద ఇటు అఫ్జల్ గురు ఉరితీతకు సంబంధించి కూడా ప్రస్తావన తీస్తూ ఇప్పుడు ఈ ఉగ్రవాదులు మళ్ళీ ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వడం అయితే కొంత ఆందోళన కలిగిస్తుంది. భద్రతా దళాలు అయితే అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా మహారాష్ట్ర అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. అంటే కొన్ని ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండమంటూ ఇప్పటికే ముంబై పోలీస్ అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATS టీమ్స్ కూడా అప్రమత్తంగా ఉంటున్నాయి. రైట్ రామ్దాస్, ముంబై ఎయిర్పోర్ట్ లో ఇద్దరు ఉగ్రవాదులను NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2023లో ఈ ఇద్దరు ఉగ్రవాదులు మరో 8 మందితో కలిసి పూణేలో బాంబులను తయారు చేస్తున్నారు. IED బాంబులను తయారు చేస్తున్నారు భారతదేశంలో మారణ హోమాన్ని సృష్టించడానికి. ఆ సమయంలో NIA 8 మందిని అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ ఇద్దరు పేర్లు కూడా బయటకు వచ్చే ఆ సమయంలో ఈ ఇద్దరు ఇండోనేషియాకి పారిపోయారు. ఇప్పుడు ఇండోనేషియా నుంచి భారతదేశానికి ఎందుకు వచ్చారు? నిజానికి వీళ్ళిద్దరి మీద కూడా రివార్డు ఉంది. వీరిద్దరి తలలపైన వీళ్ళిద్దరు ఆచూకీ తెలియచేసిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇస్తాము అంటూ ప్రభుత్వం, ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఇస్తామంటూ ప్రభుత్వం రివార్డును కూడా ప్రకటించింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇండోనేషియా నుంచి భారత్లోకి అడుగుపెట్టారు. వీళ్ళిద్దరూ ఎందుకు ఇండోనేషియా నుంచి ఈ సమయంలో భారతదేశానికి అడుగుపెట్టారు? ఒకవైపు ఎయిర్పోర్ట్కి తాజ్ హోటల్కి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి, వాటిని పేల్చేస్తామని. అదే సమయంలో బాంబులు తయారు చేస్తూ ఇండోనేషియాకు పారిపోయిన ఈ ఇద్దరు భారతదేశానికి వచ్చారు, ఎయిర్పోర్ట్లో దొరికిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకునే NIA అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ భారతదేశం వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు, ఎవరిని కలవబోతున్నారు? ఈ 2 ఏళ్లలో 2023లో వీళ్ళు ఇండోనేషియాకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరితో సంబంధాలు నేర్పేవారు, అక్కడ ఎవరు వీళ్ళిద్దరికి సహాయం చేశారు, అక్కడ నుంచి భారతదేశంలో ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు భారతదేశం వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఎవరిని కలవబోతున్నారు, రావడానికి ముందు ఎవరికి వీళ్ళిద్దరి రాక గురించి సమాచారం అందించారు, వీళ్ళిద్దరూ
యాక్టివ్ చేసిన స్లీపర్ సెల్స్ ఎంతమంది ఉన్నారు, యాక్టివ్గా ఉన్న స్లీపర్ సెల్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఈ విషయం అన్నిటిపైన ఆరా తీస్తున్నారు. ముంబైలో ఏదైనా దాడులకు ప్లాన్ చేశారా, బెదిరింపు వచ్చిన ఈమెయిల్కి వీళ్ళ రాకకు ఏదైనా సంబంధం ఉందా, లేదంటే ఆల్రెడీ ముంబైలో ఎక్కడెక్కడ దాడులకు ఏమైనా ప్లాన్స్ చేశారా, అందుకే వీళ్ళిద్దరూ భారతదేశానికి వచ్చారా అనే విషయంపై ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు, ఆరా తీస్తున్నారు. వీళ్ళిద్దరూ ఎన్ఐఏ అధికారులకు కీలకమైన సమాచారం అందించే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు, వరుసగా జరుగుతున్న ఈ ఘటనలకు సంబంధించి ఒకవైపు బెదిరింపు కాల్ రావడం, అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ బెదిరింపు రావడం, అదే సమయంలో బాంబులు తయారు చేస్తూ ఇండోనేషియాకు పారిపోయిన వీళ్ళిద్దరూ పట్టుబడటం, పహల్గామ్ దాడి ఘటన తర్వాత సగం తిన్న పాకిస్తాన్ భారత్పై ఇంకా విషయం కక్కుతూ ఉండటం, ఇవన్నీ కూడా మనం లింక్ చేసుకోవాల్సినటువంటి పరిణామాలు. మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. For latest updates on India Pakistan, download our TV Live app.